అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఈరోజు టిఫిన్స్కి పెట్టుకుని తినేటట్టు బాగా పుల్లగా కారంగా ఒక బ్రహ్మాండమైన మామిడికాయ కొబ్బరి పచ్చడి చేయబోతున్నాం. ఈ చట్నీ అయితే జస్ట్ ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. సో రండి ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీకి నేను ఒక పెద్ద పచ్చి మామిడికాయ తీసుకున్నాను. దీనికి ఇప్పుడు తోలు తీసి పెట్టాను. ఇప్పుడు దీన్ని మీడియం సైజ్ ముక్కలుగా కోసుకుందాం. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇవి నాకు దాదాపు 1 కప్పు వరకు వచ్చాయి. ఆ తర్వాత 1 కప్పు ఫ్రెష్గా తురుముకున్న కొబ్బరి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, మధ్యలో కట్ చేసుకున్న 4 పచ్చిమిరపకాయలు. ఇక్కడ మీరు మీ రుచికి తగ్గట్టు కారాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత 1 టీ స్పూన్ కల్లుప్పు వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర కల్లుప్పు లేకపోతే మీరు టేబుల్ సాల్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని నీళ్లు పోయకుండా రుబ్బుకోవాలి. తర్వాత 1/2 కప్పు పెరుగు వేసి మెత్తగా పచ్చడి కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు రుబ్బుకోవాలి. చూడండి అసలు ఈ పచ్చడి ఎంత బాగా వచ్చిందో. గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు పచ్చడికి కావాల్సిన తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం చిన్న తాలింపు కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసి, నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. చూడండి ఆవాలు చిటపటలాడుతున్నాయి. ఈ పాయింట్లో స్టవ్ ఆఫ్ చేసుకుని మధ్యలోకి కట్ చేసిన కొన్ని ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూన్ ఇంగువ, కొన్ని కరివేపాకులు వేసుకోవాలి. తాలింపు రెడీ అయిపోయింది. పచ్చడిలో వేసి కలుపుకుందాం. అంతే అండి, భలే సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే మామిడికాయ కొబ్బరి పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని మీరు ఎలాంటి టిఫిన్తో అయినా అద్భుతంగా హ్యాపీగా పెట్టుకుని తినచ్చు. ఈ పచ్చడిని ఇడ్లీ, దోశ, ఉత్తప్పం, వడ లేదా అన్నంతో కూడా తీసుకోవచ్చు. ఈ పచ్చడిని చేసిన వెంటనే తీసుకుంటే రుచి ఇంకాస్త బాగుంటుంది. దీన్ని మీరు 1 రోజు వరకు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ రోజు ఈ మామిడికాయ పచ్చడిని నేను వేడివేడి ఇడ్లీలతో సర్వ్ చేస్తున్నాను. ఎప్పుడూ చేసుకునే చట్నీలు కాకుండా ఒకసారి పచ్చి మామిడికాయలతో కూడా ఇలాంటి ఒక చట్నీని ట్రై చేయండి. వేడి వేడి ఇడ్లీలతో ఈ మామిడికాయ కొబ్బరి పచ్చడి కాంబినేషన్ అయితే బ్రహ్మాండంగా ఉంది. ఆ పులుపు కారం అంత పర్ఫెక్ట్గా ఉంది. అసలు అద్భుతంగా ఉంటుంది. అలానే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చుతుంది. ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి.